గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో 235 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,262 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. అంటే మొమెంటం జరిగినా సరే నాకైతే ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం పుట్ ఆప్షన్ ని. బట్ ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. మీరు క్లియర్ గా చూస్తే మార్కెట్ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఎంట్రీ ఇస్తేనే ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే ఎటువంటి ఎంట్రీ అనేది నాకైతే అనిపించలేదు. సో మార్కెట్ అయితే హ్యూజ్ గా ఒక అంటే స్టార్టింగ్ 15 మినిట్స్ ఒక వాలటాలిటీ, తర్వాత లాస్ట్ 30 మినిట్స్ ఒక వాలటాలిటీ, బట్ మిడిల్ ఆఫ్ ద టైం మాత్రం ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఎక్కడ మనం ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కడా కనిపించలేదు అనమాట. సో నేనైతే ఎప్పుడైతే నేను మన ట్రేడ్ సెటప్ స్టిక్ అయి ఉన్నామో దాని మీద వెళ్ళాం కాబట్టి సో ఇదైతే కంప్లీట్గా అయితే ఐడియల్గా ఉండిపోయిన ఎటువంటి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉండబోతుందో క్లియర్గా చెప్తాను చూడండి. మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు బ్రేక్అవుట్ మూవ్మెంట్ ఇస్తే మాత్రం సో ఏదైతే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నామో ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ